హలో గైస్, గచ్చిగుట్ట సీజన్ 1 రీసెంట్గానే ఎండ్ అయింది. సీజన్ 1లో టోటల్ 24 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 24 ఎపిసోడ్స్ కూడా తెలుగు డబ్లో క్రంచీ రోల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో సీజన్ 1 మొత్తం తెలుగులో వచ్చేసింది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం గచ్చిగుట్ట సీజన్ 1 యొక్క తెలుగు డబ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా దీని యొక్క బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, దీంట్లో మన మెయిన్ హీరో పేరు రూడో. రూడోని చిన్నప్పటి నుండి రెక్టో అనే ఒక వ్యక్తి అయితే పెంచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే రూడో వాళ్ళ నాన్నని ఒక క్రిమినల్ లాగా అందరూ ట్రీట్ చేసి తనని ఒక పెద్ద అబీస్ అంటే ఒక పెద్ద లోయలోకి అయితే పడేస్తారు. సో అప్పటి నుండి రూడోని రెక్టో అడాప్ట్ చేసుకొని పెంచుకుంటూ ఉంటాడు. ఈ యానిమీ వరల్డ్లో ఒక సైడ్ రిచ్ పీపుల్ బతుకుతుంటే ఇంకోవైపు దానికి ఆపోజిట్లో చాలా పేద ప్రజలైతే దారుణంగా బ్రతుకుతూ ఉంటారు. మన హీరో ఆ పేద ప్రజల్లో ఒకడనమాట. రూడో ఆ ధనవంతులు పడేసిన చెత్త మొత్తాన్ని ఏరుకొని వచ్చి వాటిని రిపేర్ చేసి అమ్ముతూ ఉంటాడు. దానివల్ల మనోడిని చాలామంది అసహించుకుంటూ ఉంటారు. దాన్ని రెక్టో కూడా చూస్తూనే ఉంటాడు. కానీ మన రూడోనైతే రెక్టో ఆపడు. కానీ అలా చేసేటప్పుడు నీకేం జరగకుండా కొంచెం జాగ్రత్తగా ఉండని మాత్రం చెప్తాడు. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక సంఘటన జరుగుతుంది. మనోడు ఆ సంఘటన తర్వాత క్రిమినల్గా మారిపోతాడు. దాంతో పోలీసులు రూడోని పట్టుకుని వాళ్ళ నాన్నలాగే వీడు కూడా క్రిమినల్ అని చెప్పి ఆ పెద్ద లోయలోకి అయితే రూడోని పారేస్తారు. దానిలో పడిన తర్వాత మనోడు చచ్చిపోతానేమో అనుకుంటాడు. కానీ కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాష్ వరల్డ్ అనే మరో ప్రపంచం అయితే ఉంటుంది. పైనున్న ప్రజలందరూ దానిలోకి చెత్త వేయడం వల్ల అక్కడైతే ఒక ట్రాష్ వరల్డ్ క్రియేట్ అయి ఉంటుందన్నమాట. కింద ఆ ట్రాష్ వరల్డ్లో ఆ చెత్తలో నుంచి కొన్ని జీవులు అయితే పుట్టుకొని వస్తాయి. అవే ట్రాష్ బీస్ట్లు అంటారు. వాటిని చంపడానికి అక్కడ ఉండే ప్రజలు ప్రాణప్రదమైన సాధనాలనే వెపన్స్ అయితే వాడుతూ ఉంటారు. అలాంటి వెపనే మన హీరో దగ్గర కూడా ఉంటుంది. రూడో కూడా వాళ్ళల్లో ఒకడుగా మారి ట్రాష్ బీస్ట్లని చంపడం, విలన్స్తో ఫైట్ చేయడం లాంటివి అయితే చేస్తూ ఉంటాడు. కానీ మళ్ళీ ఎప్పటికైనా సరే పైనున్న ప్రపంచానికి ఎలాగైనా తిరిగి రావాలని అయితే మనోడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ స్టోరీ విన్నంత సింపుల్గా అయితే ఉండదు. చాలా మంచి స్టోరీ. నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు నాకు అంతగా అనిపించలేదు. కానీ ఆ తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది యానిమే. రాను రాను మన రూడో గడైతే డెవలప్ అవ్వడం, తన ఫైట్స్ అయితే ఇంప్రూవ్ అవ్వడం చాలా బాగా అనిపించింది. ఆ స్టోరీ బిల్డింగ్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. నిజంగానే మంచి స్టోరీ, కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఇక తెలుగు డబ్ విషయానికి వస్తే తెలుగు డబ్ కూడా చాలా బాగుంది. ప్రతి క్యారెక్టర్కి డబ్బింగ్ అనేది చాలా బాగా చెప్పారు. ఆ డైలాగ్స్ కూడా ప్రాపర్గా రాసుకొని పర్ఫెక్ట్గా అయితే చెప్పారు. ఇప్పటికే మీలో చాలామంది వీక్లీ ఎపిసోడ్స్ వచ్చేటప్పుడే అందరూ చూసేసి ఉంటారు. ఇంకా మీలో ఎవరైనా ఈ యానిమీని చూడనట్లయితే ఇంతవరకు ఒక్క ఎపిసోడ్ కూడా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. 24 ఎపిసోడ్స్ కూడా తెలుగు డబ్లో క్రంచీ రోల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి స్టార్ట్ చేస్తే 24 ఎపిసోడ్స్ కూడా నాకు తెలిసి ఒక్క రోజులో అయితే చూసేయచ్చు. సో తప్పకుండా చూడండి, యానిమే అయితే చాలా బాగుంటుంది. ఇప్పటికే మీలో చాలామంది సీజన్ 1 మొత్తాన్ని చూసే ఉంటారు. ఒకవేళ చూసుంటే యానిమే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి యానిమే రివ్యూస్ కోసం అండ్ అప్డేట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో త్వరలోనే కలుద్దాం. సీ యూ లేటర్.